మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి వాళ్ళు జాయిన్ చేస్తే నేను బిజినెస్ స్టార్ట్ అయిపోయాను. 6 స్టార్ట్ చేసి ఇక్కడ ₹1,00,000 ఇది తీసుకుని ఆ ₹1,00,000 ఎవరు వస్తుందో నేను చెప్తాను లాస్ట్లో. చెప్పలేదా? ఓకే, ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లైట్ ఇందాక చెప్పాను కదా సింగపూర్ అనేసి కదా. ఈ 6లో మనం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత డైరెక్టర్ అంటారు. ఎంతమంది ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే డైరెక్టర్లో డైరెక్టర్ అండ్ అబోస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏదో గట్టికెత్తారు పైకి సక్క ఇలా ఎత్తారు. సక్క నాకే ప్రాబ్లం నాకే చేయలేదు చెప్పొస్తుందేమో ఇలాగంటారు ఇలాగ వేస్తారు. ఓకేనా? మహా అయితే ఇక్కడ ఒక 5-6 చేతులు బిజినెస్లోకి వచ్చి మనం జాయిన్ అయ్యి 6 జాయిన్ చేసి ఒక 5,500 పాయింట్ 100 పాయింట్ చెప్పాను కదా, అలాంటి 5,500 పాయింట్ అయిపోతే డైరెక్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మన కింద ఒక వ్యక్తి కూడా మళ్ళీ డైరెక్ట్ అయితే మనకి ఏమొస్తుంది కదా, ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఈ ట్రావెల్ ఫండ్ వస్తే ఇక్కడ ఈ కంపెనీ ద్వారా ఇందాక చెప్పిన దుబాయ్ కానీ సింగపూర్ ట్రిప్. మరి వెస్టేజ్ కాకుండా బయట జాబులు ఏమైనా ట్రిప్లు ఉంటాయా? జాబులు కాకుండా బిజినెస్లు ఉంటాయా? ఇక్కడ వెస్టేజ్లో కొనుక్కుంటే ఉంటాయి, కొనిపిస్తే ఉంటాయి. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఈ బిజినెస్లో కార్ వచ్చింది అన్నాను. కార్ ఎక్కడ వచ్చిందంటే 6లో 3 డైరెక్ట్ చేస్తే నాకు కార్ వచ్చింది. ఇప్పుడు నా కార్ చూసాను. అదేవిధంగా హౌస్ ఫండ్ ఉంది. హౌస్ ఫండ్ అంటే సొంత ఇల్లు కొనుక్కో లేదంటే రెంట్ కట్టుకో నీకు అన్ని అంటే కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది, అన్నీ వస్తున్నాయి. కానీ దీనికి పెట్టుబడి ఎంత 0. సో కాబట్టి ఇవన్నీ పక్కా పెట్టుకోండి. ఇప్పుడు వరకు వెళ్ళదు జస్ట్ ఫర్ అసలు మ్యాటర్ ఇప్పుడు వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ మీరు ఎవరైతే 8% ఉన్నారో అక్కడి నుంచి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్. నేను ఇక్కడ ఉన్నాను అనమాట. ఎక్కడ ఉన్నాను? యూసుడ్. ఇవన్నీ దాటుకుని వచ్చారా లేదా? ఇవన్నీ దాటుకుని వచ్చారంటే ఒక అనుభవంతో పనిచేసి ఈరోజు ఇంకా మాట్లాడతారు. చాలా మంది ఇక్కడ ఆగిపోతారు. ఎక్కడ? ఎందుకు ఇందాక నేను చెప్పిన 8% అంటే ఈ బిజినెస్లోకి మూలం అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడ నీ మైండ్ సెట్ ఇందులో లైఫ్ ఉంది. ఈ రోజు ఇక్కడ మేడం పిలిపించి మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ రోజు వింటారు బాగుంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరికి గాలి తీసేస్తాం. ఎప్పుడైతే గాలి తీసేస్తే మీరు తీయించుకుంటే మీ లైఫ్ అవ్వడం మార్చలేదు. విన్నది చూసింది ఫాలో అయ్యి గ్రహించగలిగితే నిజమే కదా, అక్కడ ఏమీ సరదాకి ఏం చేయట్లేదు కదా. సో కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బ్రాంజ్లు ఇక్కడ ఉన్న 7 తర్వాత సిల్వర్ లేకపోతే ఉన్నారు కదా, సిల్వర్ డైరెక్టర్స్. ఓకే, ఒక 5 లేదు సార్. ఏంటి మీరు ఆవిడ ఎత్తిందా లేదనా? ఆవిడ ఎత్తులే ఏంటండి బాగా ప్రాబ్లం. ఓకే, సిల్వర్. గోల్డ్ డైరెక్ట్లు ఎంతమంది ఉన్నారు? గోల్డ్ 2 ఉన్నాయా? ఓకే, 2. స్టార్ డైరెక్ట్లు ఎంతమంది ఉన్నారు? బాబా 2. డైమండ్ ఎంతమంది ఉన్నారు? డైమండ్ డైరెక్ట్ ఇల్లే. క్రౌన్స్ ఇప్పుడు 3 బయట ఉన్నారు కదా మన వాళ్ళు. అది ఏం చేస్తారు? బయట ఉన్నారా? ఓకే, గుడ్. క్రౌన్. ఇక యూసీడీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మేడము నేను. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఇక్కడ తగ్గిపోతారు. ఇక్కడికి వచ్చినట్టు తగ్గిపోయారు. అంటే మేము ఎక్కడున్నామంటే ఇంకొక రేపు ఎల్లుంటే మా లైఫ్ సార్ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఈరోజు మీ లైఫ్ అందరూ మార్చడానికి ఈరోజు ఈ మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ఆగిపోతారు అనేది మీ చేతిలో ఉండవు. ఆగిపోతారా ఇక్కడ అవుతారా? ఇక్కడ వరకు నడిచే వాళ్ళు నాతో వస్తారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థం అవుతుంది. లేదంటే ఇక్కడ ఎక్కడ అవుతుందంటే నువ్వు అక్కడ ఆగిపోయి అలా ఎందుకు వెళ్తారు. సో కాబట్టి ఇక్కడ ఉన్నారా కాదు. మీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఇక్కడ. ఈరోజు సార్ ఏ లెవెల్లో ఉన్నారు? బిఎంసీ. మరి ఆయన మళ్ళాకి వచ్చాడు, ఆయన మళ్ళా కొనుక్కున్నాడు, ఆయన మళ్ళా పడే అన్ని బాధపడ్డారు. కానీ ఈరోజు బిఎంసీ అయ్యారు. ఇప్పుడు సార్ మహా అయితే 2 ఉన్నాయి. యూసుడ్ అయితే బిఎంసీ అయిపోయినట్టే. అంటే 2 లెవెల్స్ మాకు ఉన్నాయి మా ఇద్దరికి ప్రజెంట్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే ఇక్కడ ఏం చేయాలి? కేవలం ఏం చేయాలి? 7 స్టెప్స్. ఏం చేయాలంటే యూజ్ ద ప్రోడక్ట్ వాడాలి. ఈ ప్రోడక్ట్ని ఇతరులకి షేర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని లిస్ట్ ప్రకారంగా ఇప్పుడు ఈరోజు మమ్మల్ని వాళ్ళు తీసుకొచ్చాను కదా, వాళ్ళ లిస్టులో మీరు ఉన్నారు. సో అదేవిధంగా చూసుకుంటే ఇన్విటేషన్ ఇక్కడికి ఈ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. తర్వాత హోమ్ మీటింగ్స్. ఈ మీటింగ్ అంతా విన్న తర్వాత నచ్చితే తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా హోమ్ మీటింగ్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఫాలోఅప్ అంటే ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీం వర్క్ ముందు ఉంటుంది. సారీ, ఫాలోఅప్ రివర్స్ వచ్చింది. ఈ టీం వర్క్ అంటే మనం అంతా టీం వర్క్ చేస్తాం. టీం వర్క్ తర్వాత ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేయకపోతే ఈ బిజినెస్లో మన బాడీ నుంచి ఉంది కదా, దేని మీద నుంచి ఉంది? ఏంటది? వెన్నుపూస. ఏమంటారు దీన్ని? బ్యాక్ బోన్. ఫాలోఅప్ ఏంటది? నేను ఫాలోఅప్ చేయనండి, నాకు ఖాళీ లేదంటే వెన్నుపూస లేకపోతే ఏమవుతుంది? బిజినెస్ ఎలా ఉంటుంది? ఫాలోఅప్ అనేది చాలా వెన్నెముకలు అంటారు బిజినెస్. ఈ రోజు ఇక్కడ మీకు ఫాలోఅప్ చేశారంటే మిమ్మల్ని ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసి ఉంటారు? ఒక్కసారి రావచ్చు కదా. అది పోకిరి సినిమాలో మహేష్ బాబు ఒక్క మీటింగ్ ఇలా అడుగుతారు కదా. గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఈ బాబు ఎప్పుడైతే పోతారో లైఫ్ సెట్ మారుతారు.
సో ఈరోజు చూసుకుంటే క్రౌన్ డైరెక్ట్ అవ్వాలనుకుంటారు కాబట్టి ఈరోజు మీకు అందరూ చెప్తాం. చాలా మంది గుడ్ మార్నింగ్ వెస్టీస్, ఎనీ ప్రాబ్లం? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది ఇక్కడ క్రౌన్ అవ్వాలనుకుంటారు కరెక్ట్గా చెప్పండి. క్రౌన్ అయితే మీకు అన్ని ఇన్కమ్స్ వస్తాయి. ఇప్పుడు అసలు స్టార్ట్ చేయండి. ఇప్పుడు చెప్పింది కొత్త వాళ్ళ కోసం బాగా మీకు ప్లాన్ చెప్పాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ క్రౌన్ డైరెక్ట్ అయితే 1 లక్ష వస్తుంది ఈజీగా. కానీ ఇది ఏంటంటే చూడడానికి డైరెక్ట్గా క్రౌన్ కాబట్టి ఈజీగా ఉంటుంది. కానీ క్రౌన్ అవ్వాలంటే ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అంటే మనం చేసే టైంలో ఎవరో మీరు ఎందుకు తెచ్చుకున్నావు, మీరు ఎందుకు చదువుకున్నారు కదా, ఈ చదువుకున్నదంతా దేనికి పెడతాను, నువ్వేమవ్వాలనుకున్నావు, నర్సు అవ్వాలనుకున్నావు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ చేస్తావు, ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఉంటారా లేదా? వాళ్ళు కడుక్కోలేదు కానీ ఇంకోది అడుగుతారు అని చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, క్లారిటీ చెప్తాను. ఎందుకంటే మన ఇంట్లో మనం సెర్చ్ చేసుకోం, కానీ మనం ఇంకోళ్ళ కోసం ఆలోచిస్తాం. మరి ఎప్పుడైతే ఇది మనం బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంతమంది 5% ఉన్నారు? 5% అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు 5%. బాగా అర్థం చేసుకున్నాం. ఎంతమంది 8% ఉన్నారు? 8 సూపర్. ఎంతమంది 12% ఉన్నారు? వెరీ గుడ్. ఎంతమంది 16%కి వచ్చారు? వెరీ గుడ్. ఇంతవరకు మీరు అంతా ఉన్నది ఎక్కడంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఎల్కేజీ బేబీస్ అనమాట మీరంతా. అంటే అసలైన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వచ్చింది ఇవన్నమాట. ఎవరైతే ఈ లెవెల్స్లో ఉన్నారో ఈ లెవెల్స్లో ఉన్న వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్తున్నదని మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతా కూడా ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి అలవాటు చేయడానికి, లేదంటే పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళని మనం ఎలా బతికినట్టు తీసుకెళ్తాం, ఈ స్టేజ్లో అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ స్టేజ్కి వస్తామో మన మైండ్ సెట్ ఇక్కడే నేర్చేసుకుంటే బాగుంటుంది కదా. ఈ లెవెల్లోనే చాలా మంది ఏంటంటే ఇవన్నీ దాటి వచ్చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక బాధ్యతగా ఉండాల్సిన దగ్గర బాధ్యత లేకుండా ఉంటున్నారు. దానివల్ల సక్సెస్ కావట్లేదు. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఒకటి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మేము ఇది కూడా దాటి వెళ్ళిపోయినాం. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇక్కడ రావాలి అంటే ముందు ఇక్కడే మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి. నేను ఎలాగైనా ఈ బిజినెస్లో లక్ష్మీ మేడం, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లక్ష్మీ మేడం లాగా యూసీడీ అవ్వాలి, మహేష్ సార్ లాగా యూసీడీ అవ్వాలని మీరు అనుకుంటే ఇవన్నీ దాటుకొని రావాలి. ఇవన్నీ దాటుకొని రాలేనప్పుడు ఇక్కడే ఆలోచిస్తారు, ఇది చేస్తే ఏమన్నా అయిపోతుంది. ఏమి అవుతుంది, చేస్తే ఏమైపోతుంది? మహా అయితే మీరు ఎలాగుంటారు అలాగే ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, ఏమీ లేకపోతే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు. సో ఆ మహా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి ఇక్కడ ఏంటి ఒకసారి చదవండి. నేడు చేసే పోరాటం రేపు బంగారు భవిష్యత్తు. నేడు చేసే పోరాటం రేపు బంగారు భవిష్యత్తు. ఎవరిదండి? సో బంగారు భవిష్యత్తుకి అప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు సాగు సరికి నెలకు 10 లక్షలు వస్తుందండి. ఎలా ఉంటుంది ఆయన? వెళ్ళిపోయి 10 రోజులు అయింది. బిజినెస్ ఎవరు పట్టించుకోకపోవట్లేదు. మేము మహేష్ సార్ మాట్లాడితే ఇక్కడ సాగు తీయాలి, లక్ష్మీ మేడం అందరూ పనిచేస్తారు కదా. మాలాంటి వాళ్ళు ఆయన కింద 100 ఉన్నారండి. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉంటారు లేదా? అదే మీరు జాబ్ మానేసి 1 రోజు 2 రోజులు ఊరు వెళ్ళాలంటే అవుతుందా? ఆ ఒక్క లీవ్ కోసం ఎంతమంది పడతారు. సో ఈ రోజు మీరు ఎవరైతే మీటింగ్ వచ్చారో ఈ రోజు మీకు నాంది పలికింది. రేపు పొద్దున ఫ్యూచర్ బాగుండాలంటే మీరు ఎక్కడ ఉండాలి? జస్ట్ ఉండాలి. మరి ఇలా చూసుకుంటే ఈ రోజు ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ 2 బిల్డింగ్ కనబడుతున్నాయి, గుర్తుందా? దీనికి తేడా ఏంటి? ఇదేంటంటే ఎక్స్పీరియన్స్, ఇదేంటి నాలెడ్జ్. అంటే ఏంటి అని అంటే చాలా మంది అంటారు డిగ్రీ తీసుకున్న వాళ్ళకి డిగ్రీ తీసుకుని జాబ్ చేసిన వాళ్ళకి తేడా ఉందా లేదా? గుడ్ మార్నింగ్ వెస్టీస్. డిగ్రీ తీసుకున్న వాళ్ళకి డిగ్రీ తీసుకుని జాబ్ చేసిన వాళ్ళకి తేడా లేదా? ఇప్పుడు మేడం ఈ రోజే డిగ్రీ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ 40 సంవత్సరాలు టీచర్ ఉన్న వాళ్ళకి ఇద్దరికి తేడా ఏంటుంటుంది? ఉంటుందా లేదా? అలా ఈ బిజినెస్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడే. ఈ బిజినెస్ లో మీరు బ్రాంజ్ అనుకోండి, నేను ఆల్రెడీ బ్రాంజ్ అయిపోయాను కదా, నాకు అన్ని వచ్చాను మా బ్రహ్మపడడం. మీకున్నది ఏంటి? నాలెడ్జే. ఇది లేదు, ఏం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అలా మీరు సిల్వర్ లో ఉన్నారనుకో, అయ్యింది సిల్వరే, ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఇప్పుడు రేపు పొద్దున మేడం యూస్డ్ అయిపోవచ్చు. ఏమైపోవచ్చు? ఒకసారి నుంచోండి. నేను ఎక్కడి నుంచి వచ్చి నానుకున్నారా? ఏం తింటున్నారు మేడం? అన్ని తినేస్తారు కదా, మీరు అన్ని కూడా తినేయండి బాబు. ఓకే, ఇప్పుడు ఈ మేడం నాంత పడుకుంది, సూట్ వేసుకుంది, ఈవిడ యూస్డ్ అయిపోయింది. ఇద్దరికి వేరియేషన్ చెప్పండి. 6 years ఎక్స్పీరియన్స్, జస్ట్ యూసేజ్. చాలా మంది అనుకుంటారంటే, మీ అందరికి ఎందుకు చెప్తానంటే మనం ఎప్పుడూ కూడా ఎదిగేమంటే ఇది కాదు మ్యాటర్. ఆటుపోటు తట్టుకుని ఈరోజు ఇక్కడ నిలబడ్డా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు.
నొప్పులు వచ్చి డెలివరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి తేడా ఏంటి? క్లారిటీ ఉందా? ఈ సక్సెస్ ఇదే కాదు, బయట ప్రొఫెషన్ లో కూడా వాళ్ళు చూసి ఇది మనం చేసేస్తాం ఇలా లైట్ తీసుకుంటారు. దయచేసి లైట్ తీసుకోకండి. ఇక్కడ మనం ఏ లెవెల్లో ఉన్నా సరే మనకంటా సీనియర్స్ ఉన్నారంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఇద్దామా లేదా? రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇస్తారో మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఏమిస్తే అది వస్తుంది కదా. సో ఒకసారి మేడంకి ఒకసారి గట్టి కొట్టండి. తగ్గేది ఒకసారి రానండి. థ్యాంక్ యూ. సో యూసిడ్ అవుతారు అంటే నేను ఏమంటానంటే ఇక్కడ మీరున్న లెవెల్ జస్ట్ లెవెల్ మాత్రమే, ఎక్స్పీరియన్స్ లేదు. దయచేసి మీకు ఎందుకు పాయింట్ చెప్పానంటే నేను ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు? సిల్వర్ ఉన్నారు. సిల్వర్ అయితే మాతో సమానం. మా అంత అవ్వాలంటే మీరు అక్కడ ఏ లెవెల్లో ఉన్నారు, ఇక్కడ ఎలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ బిజినెస్లో ఎదిగే వాళ్ళు ఉంటే మీకు టిప్స్ చెప్పాలంటే ఇక్కడ ఎందుకు వచ్చే పని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు సిల్వరే నేను సిల్వరే, నువ్వు స్టారే నేను స్టారే, నువ్వు క్రౌన్ నేను క్రౌన్ అంటే అర్థమైపోతా. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ ఇద్దరు పెళ్ళైపోయిన జంటలు ఉన్నారు. వీళ్ళు ఈ రోజు పక్కన పెళ్ళలేదు, ఫోటోషూట్ నాలుగు ఫోటోగ్రఫీ చేశారు. వీళ్ళకి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళిద్దరు ఎవరు అనుకోవాలి? ఇద్దరికి పెళ్ళి అయింది. ఇద్దరికి పెళ్ళి అయింది. ఎవరు అసలైన వాళ్ళు చెప్పండి. వీళ్ళు ఈ రోజు కలిసారు. ఈ రోజు ఆల్రెడీ 20 సంవత్సరాల తర్వాత ఈవిడ ఈయనతో ఎన్ని గొడవ పెట్టిందో, ఈవిడ ఎన్ని అయిందో, అవునా లేదా? కానీ ఇక్కడ మాత్రం అన్యోన్యత కనబడుతుంది. కానీ ఎక్కడ వరకు ఉంటే కదా అసలు అన్యోన్యత. సో ఇప్పుడు వీళ్ళు గ్రేటా వీళ్ళు గ్రేటా? సేమ్ బిజినెస్ లో అవ్వచ్చు, లైఫ్ లో అవ్వచ్చు, నీకంటే సీనియర్స్ ఉంటే రెస్పెక్ట్ ఇవ్వండి. పాయింట్ అర్థమైందా? ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే వీళ్ళకి అనుభవం లేదు, వీళ్ళకి అనుభవం లేదు. లెవెల్ వస్తుంది, లెవెల్ మాత్రం వచ్చింది. కానీ వీళ్ళకి అలా కాదు. పిల్లలు పుడతారు, పిల్లలు చదివించడం, పిల్లలు పెళ్లి చేయడం అన్నీ ఉంటాయి కదా. సో ఎన్నో మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానంటే కొన్ని 100 మంది నా టీంలో జాయిన్ చేయాలి. కొన్ని 100 మంది, ఒకరిద్దరు కాదు. ఎంతమంది ఈ 6 సంవత్సరాలు అయ్యారంటే 3 మంది అయ్యారు. కానీ మా పేరు కూడా తెలియదు. ఇప్పుడు బ్రాంచ్ ఒకటి ఫోటో పెడతారు, ఎక్కడో బ్రాంచ్ అయ్యారు. అదే మీకు ఒకరిద్దరు ఉంటే బ్రాంచ్ వచ్చారు. 100 బ్రాంచ్ చేసినట్టు నాకు పెద్ద పాపం ఉండదు. ఇక్కడ ఉన్న అనుభవం మాది, ఇక్కడ ఉన్న అనుభవం ఇది. అంటే ఈ బిజినెస్లో మీరు ఎదగాలి అంటే ఇక్కడ వీళ్ళతో ఉండాలి. కానీ వీళ్ళలాగా మేమిద్దరూ ఒకటే కాదు, సేమ్ నీకు పెళ్ళైంది నాకు పెళ్ళైందని ఈవిడ రేపు పొద్దున వంట చేయడం అనేది అవుతుందా? చాలా మంది ఈవిడికి అన్నీ తెలుసు, కానీ ఇక్కడ ఈవిడికి ఏం తెలియదు. కానీ ఇక్కడ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఈవిడ వంట నేర్చుకోలేదు పెళ్లికి ముందు. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరు నేర్చుకోవాలి? ఈవిడ చేయదు కదా. ఈవిడ అత్త మామని కోళ్ళలో కొడుకు. ఇప్పుడు ఈవిడ అత్తయ్య టీ పెట్టుకున్నట్టు అవుతుంది అమ్మలాగా. అంటే ఈ బిజినెస్లో మనం నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఇది ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎవరైనా పక్కన ఉంటే మీరు అదృష్టవంతులు. సో ముందుకు వెళ్దాం. సో కన్సిస్టెన్సీ ఏంటి? కన్సిస్టెన్సీ చాలా మంది అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? అంటే మన అందరూ తెలుసు 100 దగ్గర వచ్చారు అదే సిఎన్సీ. అంతేనా? అంతేనా? ఏదైనా ఒక పని నువ్వు రోజు చేయాలి. రోజు చేసిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1 రోజు ఎవరు వెళ్తారు? గుడ్ మార్నింగ్ మేడం. అక్కడ ఎన్ని మీటింగ్లు అయిపోతాయి మేడం? నేను మాట్లాడుతూ మీరు మాట్లాడేది ఎవరికి మాట్లాడుతున్నా అర్థం కట్ట. ఎంతమంది ఇక్కడ 1 to 1 డైలీ చేస్తారు? కన్సిస్టెన్సీ పోయింది. మనం 4 నెలల ఆఫర్లోనే కదా 3 ప్రోడక్ట్ వస్తుంది. మరి 2 నెలలు చేసి వస్తుందా? 1 to 1 చేయకపోతే మీరు అనుకున్న క్రౌన్ పోతుంది. రెండోది హోమ్ మీటింగ్. డైలీ హోమ్ మీటింగ్ అవ్వాలి. కన్సిస్టెన్సీ మరి చేస్తున్నామా? లేదు. నెక్స్ట్ గ్రూప్ మీటింగ్స్. ఈరోజు మీకు చెప్తున్నాను, ఇవి 3 కూడా ఈ బిజినెస్కి ఇటుకలు లాంటి. ఏంటంటే మీరు ఇంత పెద్ద బిల్డింగ్లో ఉండాలంటే ఏం కావాలి? ఇటుకలు కావాలి. ఇవి ఎప్పుడైతే మీకు జరిగినాయో, మీరు చేస్తున్నారో, మీ టీంలో చేస్తున్నారో, అప్పుడే మీరు మంచి బంగ్లా కట్టుకుంటారు. సో 1 to 1కి వెళ్ళను, నాకు ఖాళీ లేదు. హోమ్ మీటింగ్కి వెళ్ళను, నాకు ఖాళీ లేదు, నాకు భయం, నాకు సిగ్గు అని అన్నారనుకోండి, మీరు పెద్ద లెవెల్కి ఎలా వస్తారు? 1 to 1 హోమ్ మీటింగ్లో ఏమీ లేదు. మనం ఏంటంటే ఇప్పుడు మేడం ఉన్నారు, మా ఇంట్లో వాడే గిన్నెతో లిక్విడ్ ఏదైతే ఉంది మేడం చెప్తున్నాం. అంతేనండి? మీ ఇంట్లో పక్కన ఒకసారి కొనుక్కుంటే పక్కింటి చెప్తారు లేదా? చెప్తారు లేదా? మరి ఇక్కడ మనం ఏదైనా కొనుక్కుంటే పక్కన చెప్పచ్చు లేదా? 1 to 1 అయిపోయింది. ఈ 1 to 1 అయిపోయిన తర్వాత వదిన గారు మీ ఇంట్లో కూర్చోబెట్టండి, మా సార్లు పిలుస్తాను లేదా మా మేడం పిలుస్తాను, కూర్చోబెట్టి 10 మందిని చుట్టుపక్కల కూర్చోబెట్టి హోమ్ మీటింగ్ అయిపోయింది. ఒకరితో మాట్లాడతాను ఏమంటారు? 1 to 1. ఈ 1 to 1 వచ్చిన వాళ్ళతో వెళ్ళి రేపు మీ ఇంటికి మా సార్ వాళ్ళని మా మేడం తీసుకొస్తాను, లేకపోతే నేను వస్తాను, ఒకసారి అందరినీ కూర్చోబెట్టండి అంటే హోమ్ మీటింగ్ చేసిన. అర్థమైందా? అంటే
ఇక్కడ ఏమున్నా లేకపోయినా నువ్వు హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు కొన్ని టూల్స్ కంపల్సరీ అవసరం. అలాగే గ్రూప్ మీటింగ్ అంటే కొద్ది గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది, ఒక 15 మంది 20 మంది 30 మంది. ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయంటే కేవలం అప్లైనర్ వెనక వెళ్ళడమే కాదు, అప్లైనర్ ఎలా మాట్లాడుతున్నారో చూస్తే నేర్చుకోవచ్చు. వంట చేసినప్పుడు ఎంతమంది ఇక్కడ చికెన్ బాగుండగలరు? మా మొబైల్ అడగడానికి బోర్డు ఉన్నాయి, నేను చదువుతాను నెక్స్ట్. చేతులెత్తండి ఆవిడ మీకు వచ్చే చికెన్ వండడం ఏంటి మేడం? రాదా? మేడంకి రాదంట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వంట రాలేనప్పుడు వంట చేసినట్టు చూడొచ్చలేదా? కానీ ఎవరైతే వంట 2 గంటలు చేయడం వస్తే ఎప్పుడైనా చేసుకొని చూపించాలి. కానీ చాలా మంది ఏంటంటే మీటింగ్ పిలుస్తాము, మీటింగ్ మీరు చేసేయండి, నేను వస్తాను సాయంత్రం వెళ్ళి. ఇప్పుడు మనకి మీటింగ్ వస్తుందా? ఈవిడ అసలు అవతల వ్యక్తితో ఎలా మాట్లాడుతుంది, ఎలా డెమో చేస్తుంది చూసి నేర్చుకుంటే రెండోసారి కాపాడు. నేను ఏం చేస్తున్నానంటే ఎవరైనా చేస్తాను వీడియో తీసుకోవాలి, లేకపోతే రికార్డింగ్ పెట్టుకున్నాను పక్కన. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని రిపీట్ అంటే నా వర్క్ నేను చెప్తున్నాను. నాకు అప్లైన్ దగ్గర ఉన్నారా? అప్లైన్ దగ్గర లేదు, అందుకే నేను వెళ్తాను. అప్లైన్ పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే హాస్టల్లో పిల్లలు బాగుంటారా, ఇంట్లో పిల్లలు బాగుంటారా? ఎందుకు? ఆడ అన్ని పనులు ఆడియే హాస్టల్లో, ఇక్కడ అన్ని పనులు మీవి, అమ్మవే. అమ్మ ప్రేమ ఎక్కువ కదా, కందిపోకూడదు లేకపోతే 8 గంటలు రోజు లెగిస్తే ఏది చెప్పేస్తున్నాడు ఇప్పుడే కాదు. కాబట్టి నేను పెళ్ళి కూడా అప్పుడే లెగుస్తాను. అంటే ఇక్కడ పిల్లలు మనం ఎలాగైతే కాంప్లైంట్ చేస్తామో దీన్ని అలా కాంప్లైంట్ చేయాలి. చెప్పాల్సిన స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలి. చెప్పాలవుదా? ఇప్పుడు ఇందాకన్నా 5%, 8%, ఈ 12% మీరు ఏం చేసినా పర్లేదు, కానీ ఒక బ్రాంజ్ అయిన తర్వాత ఒక 1 to 1 రాకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఎవరైతే కరెక్ట్గా ఇక్కడ చూడండి, కంపల్సరీగా మీరు రోజు చేసే పని ఎప్పుడైతే జరిగిందో మీరు అనుకున్న నిర్వహించాలి. మీరు 1 to 1 కానీ హోమ్ మీటింగ్ కానీ ఏ పని అయినా మీటింగ్ కూడా కన్సిస్టెన్సీ. ఈ రోజు మీటింగ్ వచ్చారు, లాస్ట్ మంత్ వచ్చారండి, మళ్ళీ ఈ మంత్ రావాలంటాం, అది కన్సిస్టెన్సీ. ఎందుకంటే ఈరోజు లాస్ట్ మంత్ ఎవరు మాట్లాడారు? సంవత్సరం మాట్లాడు. ఈ మంత్ నేను వచ్చాను, నెక్స్ట్ మంత్ ఇంకోటి రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరి కోసం వస్తున్నారు? అందరూ మీ డెవలప్మెంట్ కోసం. అది డెవలప్ చేయడానికి మేడం ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే మీరు సక్సెస్ అవ్వాలంటే నేను ప్రొడక్ట్ కొంటున్నాను కదండి, ప్రతి నెల సిఎన్సీ చేస్తానంటే సిఎన్సీ చేయడానికి బిజినెస్ చేయడానికి సంబంధం ఉందా? కన్సిస్టెన్సీ చేస్తే మీ ఇంట్లో వెళ్తుంటారు, బాగుంటుంది. ఓకేనా? సో అలా చూస్తే ఇక్కడ చాలా ఇంకొక విషయం ఏంటంటే